హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి సంతకం 33వ భాగాన్ని వినేద్దాం. సీతకి అజయ్ కళ్ళలోకి చూస్తూ అజయ్ చేతిలో చెయ్యి వేస్తుంది. ఎప్పటికీ నీ చెయ్యి వదలను అని. అలా చెయ్యి వేసిందో లేదో అలా సీత ఫోన్ మోగుతుంది. ఆ నెంబర్ని చూసి సీత ఫోన్ లిఫ్ట్ చేయాలనుకుంటుంది. కానీ ఎందుకో అజయ్కి ఆ పేరు చదవగానే ఎక్కడలేని కోపం, ఇరిటేషన్, సైకోలాగా మారిపోతాడు. సీత అలా అజయ్ మారడం చూసి భయం పుట్టి ఫోన్ ఎత్తకుండా అలానే పట్టుకుంటుంది. సీతను చూస్తూ ఆ ఫోన్లోనే చూస్తున్నాడు అజయ్. సీత బావా అని పిలిచి ఎందుకలా ప్యానిక్ అవుతున్నారు? అజయ్ సీతను కోపంగా చూసి ఫోన్ లిఫ్ట్ చేయి, ఎవరో నాకు తెలవాలి అన్నాడు. ఏదో ఆఫీస్ నుంచి అయి ఉంటుంది బావా, నేను తర్వాత మాట్లాడతానులే, ముందు నేను చెప్పిన పని చెయ్యి అని అరుస్తాడు. సీత భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అజయ్ వెంటనే స్పీకర్ ఆన్ చేస్తాడు. హలో సీత, ఎలా ఉన్నావు అని కమల్ గొంతు వినపడుతుంది. సీత అజయ్ని చూస్తూనే కమల్ గారు బాగున్నాను, మీరేంటి కాల్ చేశారు? సీతకి ఎక్కడ ఆఫీస్ దగ్గర కలిశానని చెప్తాడో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అజయ్కి ఆ గొంతు వినగానే మైండ్లో ఒకలాంటి వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. తలంతా తిప్పినట్టుగా తలను ఎవరో సుత్తి తీసుకుని కొడుతున్నట్టు అనిపిస్తుంది. సీత కంగారుగా కమల్ గారు నేను తర్వాత మాట్లాడతాను అంది. సీత ఎందుకు కంగారు పడుతున్నావు? ఆఫీస్ దగ్గర మాట్లాడుతుంటే నాకు పనుందని వెళ్ళిపోయాను, నువ్వు ఫీల్ అయ్యావేమో అని ఫోన్ చేశాను అంతే. ఇంకా ఆ మాటలు విని అజయ్కి తల పట్టుకుని అక్కడే గట్టిగా అరుస్తూ కింద పడిపోతాడు. సీత వెంటనే ఫోన్ కట్ చేసి బావా అని పరిగెత్తికెళ్ళి తన తల మీద తల పెట్టుకుని కూర్చుంటుంది. అరుపులకి అందరూ అజయ్ గదిలోకి వస్తారు. అజయ్ పడిపోవడం చూసి భయపడి మహా ఏడుస్తూ సీత ఏమైంది అజయ్కి? ఏం లేదత్తా, నాకు ఒక కాల్ వచ్చింది, మాట్లాడుతుంటే విన్నాడు, సడన్గా అరుచుకుంటూ కింద పడిపోయాడు. ఇంట్లో మనోహర్ కానీ రమేష్ కానీ లేరు, మహా కౌసల్య మాత్రమే. బామ్మ పరిగెత్తుకుంటూ వచ్చి తడిబట్ట తీసుకొచ్చి అజయ్ నెత్తి చుట్టూ చుట్టేసింది. ఆ చల్లదనానికి కొంచెం రిలాక్స్ అవుతాడు అన్నట్టు భావిస్తుంది. సీతకి ఏం చేయాలో తెలియక కౌశిక్కి ఫోన్ చేస్తుంది. కౌశిక్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి అడ్రస్ చెప్తాడు. వెనకే కౌశిక్ కూడా బయలుదేరతాడు. అంబులెన్స్ రాగానే అజయ్ని అందులో పడుకోబెడతారు. అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. మహా వస్తూనే మనోహర్కి ఫోన్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేస్తారు అజయ్ని. కౌశిక్, వంశీ కూడా వచ్చేస్తారు. డాక్టర్ అజయ్ని చూసి టెస్ట్ చేసి బయటకు వచ్చి చెప్తాడు. తన మైండ్ బాగా ప్రెషర్లో లోనైంది, అంతగా అతన్ని ఇబ్బంది పెట్టద్దు. ఏదో తనకు గుర్తున్నప్పుడు తను ద్వేషించే వ్యక్తి చూస్తాడేమో ఇలా అయ్యాడు. అందరూ షాక్ అవుతారు. అదేంటండి, అజయ్ ఇంట్లోనే ఉన్నాడు, అతను ద్వేషపడే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేరే? సీత కూడా అంటుంది నాతోటే ఉన్నాడు అండి అని. ఓకే, అయితే తనకేదైనా గుర్తుకు రావచ్చు. నీ మాటల సందర్భంలో కానీ ఏదైనా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఇలా ప్రెషర్గా అయితే కోమాకు పోయే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు డాక్టర్. అందరూ భయపడతారు కోమాకు వెళ్తాడు అనగానే. కౌశిక్, వంశీ ఇద్దరు సీతని పక్కకు తీసుకెళ్ళి ఏం జరిగింది, వాడు అలా ఎందుకు పడిపోయాడు అని అడుగుతారు. అదేం లేదు, నార్మల్గానే మాట్లాడుకుంటున్నాం, ఇంతలో నాకు కాల్ వచ్చింది, మాట్లాడుతుంటే స్పీకర్ పెట్టమన్నాడు, పెట్టాను. వంశీ కోపంగా ఎవరతను? అజయ్ ఉన్నప్పుడు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేశావు? మగవాళ్ళతో మాట్లాడినా అజయ్కి కోపం వస్తుందని. కౌశిక్ బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా ఎలా కొట్టాడో నీకు తెలుసు కదా, అతని ముందు ఏ మగవాతని అతనితో మాట్లాడద్దు, అజయ్ బేర్ చేయలేడు. నువ్వు వాడి ముందు మగవాళ్ళతో మాట్లాడటమే కానీ ఫోన్ మాట్లాడటమే కానీ చెయ్యొద్దు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సార్ అలాగే అనుకున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే లిఫ్ట్ చేయమని చెప్పాడు, అందుకే లిఫ్ట్ చేశాను. ఆ గొంతు వినగానే కొంచెం ప్యానిక్ అయ్యాడు. కౌశిక్ కోపంగా ఎవరతను ఆ గొంతు విని అలా అయిపోయాడు? అదే అన్నయ్య, కమల్ గారని చెప్పాను కదా, ఫోన్ చేశాడు, ఆ రోజు ఆఫీస్ దగ్గర తొందరగా వెళ్ళిపోయాడు కదా, దాని గురించి ఫీల్ అయ్యానేమని చేశాడు. వంశీ, కౌశిక్ ఇద్దరు సీతను కోపంగా చూసి నువ్వెళ్ళు అని కౌశిక్ అక్కడున్న కుర్చీకేసి చేయిని కొట్టుకుంటాడు. తన చేయి అంతా బ్లడ్ వచ్చేస్తుంది. వాడు వదలట్లేదు. అజయ్ మైండ్లో అజిత్ గురించి ఉంది. అజిత్ గాడు ఎంత స్లోగా సీత జీవితంలోకి వచ్చాడు, వీడు అజయ్ని ఏదైనా చేస్తాడని బాధపడతాడు. వంశీ కౌశిక్ చేయిని పట్టుకుని పిచ్చా నీకేమైనా, కోపం వస్తే అలా చేయికి డ్యామేజ్ చేసుకుంటే ఎలా, వర్క్ ఎలా చేస్తావు? ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం, ఎక్కువ మైండ్కి పని చెప్పు. కమల్ సీతకి ఎలా దూరం పెట్టాలో అది కూడా సీతకి తెలియకుండా స్మూత్గా సాగాలి. చాలాసేపు కౌశిక్ అలాగే కూర్చొని ఆలోచిస్తాడు. వంశీ సిస్టర్ని తీసుకొచ్చి తన చేతికి ట్రీట్మెంట్ ఇప్పించి రిలాక్స్గా కౌశిక్ నేను ఆఫీస్కి వెళ్ళొస్తానని వంశీ వెళ్ళిపోతాడు. ఈవినింగ్ వరకు అజయ్కి స్లోలో రాడు. అందరూ మళ్ళీ టెన్షన్, కోమాలోకి వెళ్తాడు అనగాని అప్పుడే మనోహర్ వచ్చి మహాను చూస్తూ ఏమైంది అజయ్కి, ఎందుకు అంత సడన్గా రియాక్ట్ అయ్యాడు? ఏమో తెలియదండి, సడన్గా రూమ్లో పడిపోయాడు,
సీత అరిచేసరికి వచ్చాం. డాక్టర్ చెప్పిందంతా చెప్తుంది మన మనోహర్కి. మనోహర్ కౌశిక్ని చూసి ఎలా ఇలా అయితే ప్రతి పూటకి టెన్షన్ అవుతుంది. అంకుల్ టెన్షన్ పడకండి, తొందరలోనే వాడికి గతం గుర్తుకొస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది అంకుల్. కోమాలోకి మాత్రం వెళ్ళడు. కొంచెం వల్లిని ఎక్కువగా అతని ముందుకు తీసుకెళ్ళకండి. వల్లి వెళ్ళట్లేదు, చూసుకుంటున్నాం ఇంట్లో జాగ్రత్తగా అని సీతని మాత్రం వదలట్లేదురా. ఎందుకంత సీత పిచ్చిలో ఉన్నాడో తెలియట్లేదు. కౌశిక్కి తెలుసు కాబట్టి ఏమనడు. వాడు చాలా ఇష్టపడ్డాడు అంకుల్ సీతని, అదొక్కటే మైండ్లో ఉంది. అందరూ చాలా నైట్ వరకు ఉంటారు. కౌశిక్ అందరినీ ఇంటికి వెళ్ళమంటాడు. సీత నేను వెళ్ళను అంటుంది. నేను ఉంటాను. సీత నువ్వు వెళ్ళు. వద్దన్నయ్య, మళ్ళీ తన స్రోలోకి వచ్చాక నేను కనపడుకుంటే ఎక్కడ అని మళ్ళీ హాస్పిటల్ అంతా ఒకటి చేస్తాడు. అదే నిజమే అనుకుని అందరూ ఇంటికి పంపించేసి కౌశిక్ సీత ఇద్దరు ఉంటారు. మిడ్ నైట్ అజయ్కి స్రో వస్తుంది. తనకు అన్ని వైర్లు చుట్టడం చూసి చికాకు పడుతూ వైర్లన్నీ తీసేసుకోబోతుంటే సీత పరిగెత్తుకుంటూ వచ్చి, బావా అలా చేయకు, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అంటుంది. నేను హాస్పిటల్లోనా? ఎందుకున్నాను? అన్నీ పీకేసాయి, నాకు అవసరం లేదు, ఇంటికి వెళ్దాం అని లేచి కూర్చుంటాడు. కౌశిక్ చూసి, ఆగరా, హాస్పిటల్లో ఉన్నామంటే అర్థం కాదా? కాసేపు పడుకో, తెల్లారి నాకు వెళ్దాం. అజయ్ కౌశిక్ని అక్కడ చూడగానే తిక్కరేగి, అరే ఆ రోజంతా కొట్టాను కదరా, మళ్ళీ ఇక్కడ ఎందుకున్నావు? నా సీత దగ్గర అంటే నన్ను చంపేద్దామని నువ్వే కదా అడ్మిట్ చేసింది, సీతతో ఏం పనిరా అని అవన్నీ వైర్లని పీకేసి కౌశిక్ని కొట్టడానికి ముందుకొస్తాడు. ఒరేయ్ అజయ్క, నీ అయ్య కళ్ళు తిరిగి పడిపోయినావురా, సీత ఫోన్ చేస్తే వచ్చాన్రా, నేను సీతకి అన్నయ్యని అని తనకి తాను పరిచయం చేసుకుంటాడు. అజయ్ సీతని చూస్తాడు. అవును బావా, తను అన్నయ్య, నువ్వు పడిపోగానే నేనే ఫోన్ చేస్తే వచ్చాడు. అజయ్ కౌశిక్ దగ్గరకు వచ్చి కాలర్ సరిచేస్తూ, ఈ మొక్క ఏదో సీత అన్నయ్య అని ఆ రోజు చెప్పుంటే నేను అన్ని తన్నులు పడేవే కాదు కదరా నీకో. హిహిహి అని నవ్వుతూ, నువ్వెక్కడ చెప్పనిచ్చావురా, కొట్టడమే కొట్టడం, తప్పించుకోవాలని వెళ్ళాను. గుడ్, ఇంకోసారి నా సీతకి నాకు దూరంగా ఉండు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా, నువ్వు వెళ్ళిపో. సీత అజయ్ని కోపంగా చూస్తూ, ఏంటి బావా, డాక్టర్ దగ్గర ఎవరు మాట్లాడతారు, అంతా ఎవరు చేస్తారు? నిన్నటి నుంచి అన్నయ్యనే ఉన్నాడు, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఎలా పోతాడు? రేపు మనందరం కలిసే వెళ్దాం. సీత చెప్పిన మాట విని అజయ్ కౌశిక్కి ఒక లుక్ ఇచ్చి, పోయి బయట ఉండు, మా గదిలో ఉండాల్సిన అవసరం లేదు. హలో బావగారు, ఇది మీ గది కాదు, నువ్వు ఐసీయూలో ఉన్నావు, అబ్జర్వేషన్లో ఉంచారు, స్పెషల్ రూమ్లో లేవు. అప్పుడు చూశాడు అజయ్, కొంచెం దూరంలో ఇంకా 2-3 పేషెంట్లు కూడా ఉంటారు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, డాక్టర్ని పిలువు, చెక్ చేస్తే మనం వెళ్ళిపోదాం. నువ్వు ఎప్పుడంటే అప్పుడు రారు, తెల్లారి వరకు పడుకో అని కౌశిక్ సిస్టర్ని పిలుచుకొని వస్తాడు. సిస్టర్ అజయ్ని చూసి, ఏంటండి ఇలా అన్నీ పీకేసుకున్నారు, మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు, అన్నీ ఎప్పట్లాగానే సరిచేస్తుంది సిస్టర్. సిస్టర్ చేయి తీసుకొని అన్నీ పెడుతుంటే అజయ్ చిరాకు పడుతూ, దూరం జరగండి, మీ దగ్గర మగవాళ్ళేరా, అందరూ సిస్టర్సే ఉన్నారా? సిస్టర్ అజయ్కి ఒక లుక్ ఇచ్చి, మాకు మీ చేయి పట్టుకోవాలని సరదా ఏం లేదు, మా డ్యూటీ మేము చేస్తున్నాం, సరిగ్గా పడుకోండి అని చెప్పి గ్లూకోజ్ పెడుతుంది. కౌశిక్ అజయ్ దగ్గరికి వస్తే, పోనీ నేను నీకు అన్నీ దగ్గరుండి చూసుకొనా, సీతని ఇంటికి పంపించేద్దామా? నువ్వు అన్నయ్యవి, అన్నయ్యలాగా ఉండు, దగ్గరికి వెళ్ళకు, సీత నాకే కావాలి, అన్నయ్యవైనా సరే దూరంగా ఉండాలి. అబ్బా, ఇంత సైకో నా కొడుకు అయ్యాడే వీడు, ఎంత నార్మల్ కూల్ పర్సన్ ఇంత సైకో అయ్యాడు, శాడిస్ట్ నా కొడుకు అంటూ కౌశిక్ మనసులో తిట్టుకుంటాడు. ఏరా, నువ్వు మనసులో తిట్టుకుంటున్నావు కదా, నువ్వేమైనా తిట్టుకో, సీతకు మాత్రం దూరంగా ఉండు. సడన్గా అజయ్కి ఏదో గుర్తుకొస్తుంది. కౌశిక్ని పిలిచి, ఆగో, నీతో మాట్లాడాలి అంటాడు. వామ్మో, వీడికి ఇప్పుడేం గుర్తుకొచ్చిందా అని అజయ్ని చూసి, ఏంటి బావగారు అని వినయంగా అడుగుతాడు. అంత వినయం వద్దు కానీ, నువ్వు సీత అన్నవి కదా, మరి ఇంట్లో లేకుండా బయట ఎందుకుంటున్నావు? నాకు ఎప్పుడు నువ్వు ఇంట్లో కనపడలేదే, ఒకసారి గుళ్ళో కనపడ్డావు, ఇప్పుడు ఇక్కడ. అసలు నువ్వు నిజంగా సీత అన్నవేనా? గతుక్కుమంటాడు కౌశిక్, వీడికి ఇలా కూడా కనిపెట్టేశాడా అని. సీత ఏదో చెప్పబోతుంటే అజయ్ సీతని కళ్ళతోటి చూస్తాడు. ఆ కళ్ళని చూసి సీత చెప్పడం ఆపేస్తుంది. వామ్మో, కళ్ళతోటి బెదిరిస్తున్నాడే. నేను చెప్తాను బావా, నేను ఇంట్లోనే ఉండేవాడిని, నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, ఇంట్లో అందరూ ఉంటున్నారు, ఆ ఇంట్లో అందరూ ఉండలేం కదా, నీకు సీతతో ప్రైవసీ కావాలి, అందుకే నేను ఫ్లాట్ ఫ్రెండ్స్తో ఉంటున్నాను. ఓ అలాగా, నేను బాగానే ఉన్నాను కదా, ఆరోగ్యం బాగాలేదంటున్నావు అంటే, బావా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది కదా, అందుకే అలా అన్నాను. నీకు పెళ్ళయిందా? చేసుకోలేదు. ఏమైంది? పెళ్లి చేసుకోవచ్చు కదా, చూడు నేను సీత ఎంత బాగుంటున్నామో. నిన్ను చూసే పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయ్యాను. అజయ్ కోపంగా అక్కడున్న ట్రేలో మెడిసిన్ తీసి కౌశిక్ మీద విసిరి కొడతాడు. అవన్నీ క్యాచ్ పట్టలేక కొన్ని అందుకుంటున్నాడు, కొన్ని కౌశిక్ దెబ్బకి తగులుతున్నాయి.
అరే అక్కడ సిరంజులు కూడా ఉన్నాయిరా, నీకు దండం పెడతాను రా అయ్యా, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. నేను అడిగినప్పుడు నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. నన్ను చూసి అంటే నేను సీత ఏమైనా కొట్లాడుకుంటున్నామా? మమ్మల్ని చూసి ఇంకా అందరూ పెళ్లి చేసుకోవాలి. అవును, చాలా అన్యోన్య దాంపత్యం ఇద్దరిది. నాకు కూడా అనిపిస్తుంది బావా, పెళ్లి చేసుకుంటాను. ఈ మొక్కేదో ముందే చెప్తే ఇవన్నీ తిప్పలు ఉండేవి కాదు కదా. నేను ఏదైనా అడిగితే దొంగ తిరుగుడుగా చెప్పావనుకో, భూమిలో పాతేస్తాను నిన్ను. చిత్తం మహారాజు గారు, ఇంకా నాకు సెలవు ఇవ్వండి, నేను బయట వెయిట్ చేసి డాక్టర్తో మాట్లాడతాను అని కౌశిక్ వెళ్ళిపోతాడు. అజయ్ సీతని చూసి, మీ అన్నయ్య కొంచెం మతిస్థిమితం లేదా? ఎలాగో మాట్లాడుతున్నాడు, ముందు అన్నీ ట్రీట్మెంట్ చేయించండి, వాడు బాగైతే మనందరం బాగుంటాం. సీత వస్తున్న నవ్వుని ఆపుకుని, సరే బావా, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, నువ్వెలకు ఇక్కడే ఉండు అని అజయ్ నిద్రపోతాడు. అజయ్ నిద్రపోయాక సీత దగ్గరికి సిస్టర్ వచ్చి, ఏంటండి మీ సార్కి ఆడవాళ్ళంటే అంతే అలర్జీయా? మిమ్మల్ని మాత్రం అస్సలే కదలనిట్లేదు, మిగతా వాళ్ళంటే ఎందుకలా అంత కోపం? సీత నవ్వేసి, ఫీల్ అవ్వకండి సిస్టర్, తను కొంచెం గతం మర్చిపోయాడు అని కొంచెం జరిగింది సిస్టర్కి చెప్తుంది సీత. అయ్యో సారీ మేడం, నేను మామూలుగా అడిగాను, మీరు ఫీల్ అవ్వద్దు, మీ జంట చాలా బాగుంది, మళ్ళీ తన గతం గుర్తుకొచ్చి మీరు చాలా హ్యాపీగా ఉంటారు అంటుంది. సీత సిస్టర్ మాటలకి హ్యాపీ ఫీల్ అయ్యి థ్యాంక్ యూ అని చెప్పి బయటికి వెళ్ళి కూర్చుంటుంది. సీత అలాగే కుర్చీలో ఒరిగి కళ్ళు మూసుకుంటుంది. వల్లి అప్పుడే వచ్చి అజయ్ ఉన్న ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళి అజయ్ని చూస్తుంది. అజయ్ పడుకోవడం చూసి వల్లి బయటకు వచ్చి సీతను చూసి లాగి పెట్టి కొడుతుంది వల్లి. సీత నిద్రలో ఉండేసరికి ఏం జరిగిందో ఒక్కసారిగా అయోమయపడుతూ ఎదురుగా వల్లి కోపంతో చూస్తుంది. సీత అలా చెంపను పట్టుకుని అలాగే నిలబడుతుంది. పాపం సీత చెంప అంత ఎర్రగా కమిలిపోయి ఉంటుంది. వల్లి సీత చేయిని వెనకకి మడిచి, ఏమనుకుంటున్నావి అసలు? అజయ్కి ఏమన్నా అయితే చంపి పడేస్తాను. చూసుకుంటున్నావు కదా అని ఊరుకుంటున్నాను. అసలు అజయ్ ఎందుకు పడిపాడు? ఎవరితో మాట్లాడుతున్నావు? అజయ్ చూసుకోకుండా అని చెయ్యి వెనకకి మలుస్తుంది. ఆ బాధ తట్టుకోలేక గట్టిగా అరిచి, లేదక్క, నేను మామూలుగానే ఉన్నాను, ఎందుకో కొంచెం మైండ్ ఏదో అయ్యి ఒక్కసారిగా అలా పడిపోయాడు. నీకు ఒంట్లో భయం లేదే? సరిగ్గా పట్టించుకోకుండా నీకు బయట అందరితో మాటలు ఎక్కువవుతున్నాయి. నేను చూసుకుంటానంటే నన్ను దగ్గరికి రానియట్లేదు. నువ్వు చూసుకుంటావు కదా అని వదిలేశాను. ఇంట్లో అంతమంది చేస్తున్నారు కదా, అలా వదిలేస్తారా? అప్పుడే అక్కడికి కౌశిక్ వచ్చి వల్లి సీతను కొడుతున్న చూసి వల్లి చేయి పట్టి పక్కకు లాగుతాడు కౌశిక్. కౌశిక్ కోపంగా, పిచ్చా నీకేమైనా? మీ చెల్లెల్ని కొడుతున్నావు? ఇంత క్రూయల్గా ఎలా తయారయ్యావు అసలు? చూడు కౌశిక్, ఇది మా ఇద్దరి మధ్యలో విషయం, నువ్వు మధ్యలోకి రాకు. అజయ్ని సరిగ్గా చూసుకోవడం తెలీదా? దీనికి బాగా సోకులు ఎక్కువైపోతున్నాయి. కౌశిక్, వల్లి అని గట్టిగా అరిచి, మర్యాదగా మాట్లాడు, మాట్లాడే విధానం తెలుసుకో. ఈ విషయం కాక అజయ్కి తెలిస్తే నిన్ను ఇక్కడే పాతేస్తాడు. సీతకి సోకులు ఎక్కువై ఉన్నాయా? నీకెక్కువయ్యాయి ఉన్నాయా? నీకు సోకులు జలసాలు ఎక్కువై అజయ్ని పరిస్థితి తెచ్చావు. అన్నిటికీ మూల కారణం నువ్వే. అందరి జీవితాలు చుట్టూ తిరిగేది నీ వల్లనే. కౌశిక్ అని అరుస్తూ, ఇది నా పర్సనల్ మ్యాటర్, నువ్వు మధ్యలోకి రాకు. షటప్ వల్లి, పర్సనల్ అయితే ఇంట్లో చూసుకో, ఇది హాస్పిటల్. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నా మీద కంప్లైంట్ ఇస్తావా? నీ అంత చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వల్లి. కౌశిక్ సీత దగ్గరకు వచ్చి సీతను చూస్తాడు. చెయ్యి అచ్చులు పడతాయి. ఎర్రగా కమిలిపోయి ఉబ్బిపోయి ఉంటుంది. బాధగా సీతను చూస్తూ, ఎందుకు సీత అంత సైలెంట్గా ఉంటావు? ఎదురు తిరగడం నేర్చుకో. ఇప్పటికైనా నీకు అజయ్కి మధ్యలో వల్లి వస్తుంది. నేను ఎలా మాట్లాడానన్నయ్య? బావ మనసులో అక్కనే ఉంది. ఏదో గతం మర్చిపోయాడు కాబట్టి నాకు దగ్గరగా ఉంటున్నాడు. గతం గుర్తుకొచ్చిన క్షణం వల్లినే కదా బావ దగ్గరగా ఉండేది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? అందుకే ఎవరేమన్నా నేనేమీ అనట్లేదు. బావ కూడా ఎలా చేసినా ఓర్చుకుంటున్నాను. అలా కాదురా, నేను చెప్పేది విను. ఎప్పటికీ అజయ్ నీవాడే. వాడి మనసులో నీకు చాలా ప్రేమ ఉంది. వాడి మనసులో నీకే స్థానం ఉంది. అందుకే అందరినీ మర్చిపోయినా నిన్ను గుర్తుపెట్టుకున్నాడు. కన్న తల్లిని కూడా మర్చిపోయాడురా. అంత ఎక్కువగా ఉన్న వాడి మనసులో, వాడి మైండ్లో నాటుకుపోయావు. అందుకే నువ్వు తప్ప వాడికి ఏ ప్రపంచం వద్దనుకుంటున్నాడు. నిజమే అన్నయ్య, కానీ ఎంతటితోటే జీవితం నడవదు కదా. నెలకో 2 నెలలకో సంవత్సరానికైతే గతం గుర్తుకొస్తుంది. అప్పుడు వల్లి కావాలంటే నా పరిస్థితి ఏంటి? అలా ఎప్పటికీ అనడు. నీ ప్రేమలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అంత ప్రేమ చూపిస్తే ఆ ప్రేమను అస్సలే మర్చిపోడు. ఏమో అన్నయ్య, నాకు నమ్మకం లేదు. నా లైఫ్ మీద నాకు నమ్మకం లేదు. అక్క భావన వదులుతుందన్న గ్యారెంటీ అస్సలే లేదు. చూడు సీత, నువ్వేమీ ఆలోచించుకో. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్స్ వచ్చాక జాబ్ కన్ఫామ్ అయిపోతుంది. మీ ట్రైనింగ్ పీరియడ్ కూడా అయిపోతుంది. అప్పటి వరకు అజయ్ నార్మల్ అయిపోతాడు చూడు అని టీ తీసుకురావడానికి వెళ్తాడు. సీత అక్కడున్న వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుంటుంది. ఇంకా అప్పుడే తెల్లవారుతుంది. కౌశిక్,
ఈలోపు టీ తీసుకొని వచ్చి ఇస్తాడు. ఇద్దరు టీ తాగి రిలాక్స్గా కూర్చొని ఉంటారు. సడన్గా అజయ్కి నిద్రలో ఎవరో తరుముతున్నట్లు, ఎవరో సీతను లాక్కెళ్తున్నట్టుగా సడన్గా మెలకొచ్చేసరికి సీత అని గట్టిగా అరుస్తాడు. సీత వెంటనే పరిగెత్తుకెళ్తుంది. అజయ్ సీతని దగ్గరకు లాక్కొని తన గుండెలకి హత్తుకొని, నువ్వు నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళావు? ఒక్క నిమిషం కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అని అరుస్తాడు సీత మీద. సీత తన గుండెపైన చెయ్యి వేసి, కూల్ బావా, నేనెక్కడికి వెళ్ళలేదు, నువ్వు పడుకున్నావని టీ తాగి వచ్చాను, అన్నయ్య కూడా ఉన్నాడు చూడు అని కౌశిక్ అప్పుడే లోపలికి వస్తుంటాడు. అజయ్ కౌశిక్ని చూసి, నువ్వేంటి ఇంకా వెళ్ళలేదా? నేను వెళ్తే సీత ఒక్కదాన్ని ఉంచడం కష్టం, నువ్వు పడుకుంటున్నావు, సీత ఒకతే ఉంటుంది, అందుకే నేను సీతను చూసుకుంటూ ఉంటున్నాను బావా, నువ్వు మైండ్ రిలాక్స్గా పెట్టుకొని పడుకో. అజయ్ కౌశిక్ దగ్గరగా మన పిలిచి తన చేయి తీసుకొని చేతిలో చేయి వేసి, నీ చెల్లిని బాగా చూసుకోవాలి, నాకు ఈ మెడిసిన్స్కి నాకు తెలియకుండా నేను నిద్రపోతున్నాను, పడుకుంటున్న టైంలో సీత ఒంటరిగా ఉంటుంది, సీత చెయ్యి ఎప్పుడు వదలకు అని ప్రామిస్ చేయి అంటాడు. అజయ్ అంత నార్మల్గా మాట్లాడేసరికి కౌశిక్కి గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టయి అజయ్ సీత ఎంత మిస్ అవుతున్నాడో తెలుసుకొని చేతిలో చెయ్యేసి, బావా, ఎప్పటికీ నీ చెయ్యి వదలను, సీత చెయ్యి వదలను, ఇద్దరిని బాగా చూసుకుంటాను అంటాడు. అజయ్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. కౌశిక్ అజయ్ కళ్ళలో నీళ్లు రావడం చూసి తనకు తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. నన్ను నమ్ముతున్నావు కదా అంటాడు కౌశిక్. సీత చెప్పింది కదా, నమ్ముతున్నాను అని మళ్ళీ అలాగే నిద్రపోతాడు తనకు తెలియకుండానే. కౌశిక్ సీతని తీసుకెళ్లి బయటకు వెళ్ళి కూర్చోబెడతాడు. చూసావా సీత, వాడి మనసులో నువ్వు ఎంతగా ఉండిపోయావో, నువ్వు దేనికి భయపడద్దు, ఏ విషయాలు ఉన్నా నాకు చెప్పు, నేనన్నీ సరిచేస్తాను అని సీత చెప్తుంటే అప్పుడే హాస్పిటల్లోకి ఒక అతను వస్తుంటాడు. ఎందుకో కౌశిక్ అనుమానం వచ్చి వెనక్కి తిరుగుతాడు. అజయ్ నిద్రలో ఉన్న ఎవరో వస్తున్నట్టు, ఏదో అవుతున్నట్టు గుబులు గుబులుగా భయంగా దగ్గరికి ముడుచుకుపోతుంటాడు. కౌశిక్ కూడా అలాగే అనిపిస్తుంది, ఏదో జరుగుతుంది, ఎవరో వస్తున్నట్టుగా సీతను చూసి, సీత నీకేమైనా అనిపిస్తుందా అని అడుగుతాడు కౌశిక్. ఎందుకో అన్నయ్య, 4 రోజుల నుంచి ఏదో లోన్లీగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.